అంటే ఆకాశ హర్మ్యుల నగరం మాత్రమే కాదు, ధారావి వంటి అతిపెద్ద మురికివాడల సముదాయం కూడా. అయితే ఇప్పుడు ధారావిలోని పేదరికమే అక్కడి ప్రజలకు ఆదాయపు వనరుగా మారింది. దీనిని గరీబీ దర్శన్, స్లమ్ టూరిజం అని పిలుస్తున్నారు. ధారావిలో 3 అడుగుల వెడల్పున్న ఇరుకు గల్లీల్లో విదేశీయులను ఒక 2 గంటల పాటు తిప్పితే చాలు ఒక్కొక్కరి నుంచి 15,000 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. 5 సభ్యుల బృందం వస్తే ఏకంగా 75,000 రూపాయల ఆదాయం సమకూరుతోంది. ఒక కార్పొరేట్ ఉద్యోగి నెల జీతాన్ని ధారావి వాసులు కేవలం 2 గంటల్లో సంపాదిస్తున్నారు. ఒకప్పుడు ఈ పర్యటనలను శిక్షణ పొందిన ప్రొఫెషనల్ గైడ్లు నిర్వహించేవారు. కానీ ఇప్పుడు ధారావి నిర్వాసితులే స్వయంగా గైడ్లుగా మారిపోయారు. ఎందుకంటే కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఆ ఇరుకైన సందుల్లో విదేశీయులను సులభంగా తీసుకువెళ్లి మళ్లీ క్షేమంగా బయటకు తీసుకురాగలిగేది అక్కడ నివసించేవారు మాత్రమే. కేవలం విదేశీయులే కాకుండా మురికివాడల గురించి తెలియని ఇతర ప్రాంతాల భారతీయులు కూడా ధారావిని చూడడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే ఇక్కడ భారతీయులకు మాత్రం కేవలం 1,500 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేస్తున్నారట. ప్రారంభంలో ఈ పేదరిక పర్యాటకాన్ని చాలా మంది వ్యతిరేకించారు. ఒకరి ఆకలిని, కష్టాలను చూసి ఆనందించడం ఏంటని ప్రశ్నించారు. కానీ 2005లో క్రిస్వే కృష్ణ పూజారి ప్రారంభించిన రియాలిటీ టూర్స్ ఈ ఆలోచన తీరును మార్చేశాయి. స్థానిక విద్యార్థులనే గైడులుగా నియమించడం ద్వారా వారు తమ చదువు కోసం స్వయంగా డబ్బు సంపాదించుకునే అవకాశం కలిగింది. తమ ఇంటిని చూపించి తమ ఇల్లు గడుపుకుంటున్నామని ధారావి వాసులు చెబుతున్నారు. అయితే ఇక్కడి ఫోటోలు తీయాలంటే మాత్రం స్థానికుల అనుమతి తప్పనిసరి. ప్రస్తుతం ధారావిలో ఇంగ్లీష్ మాట్లాడగలిగే ప్రతి ఒక్కరూ గైడ్ గా మారి ఒక కుటీర పరిశ్రమలా దీన్ని నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ధారావికి ఉన్న గుర్తింపు కారణంగా పర్యాటకుల తాకిడి రోజురోజుకి పెరుగుతోంది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం చేపట్టిన ధారావి పునరాభివృద్ధి పనుల తర్వాత ఆ స్లమ్ టూరిజం పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది. ఆ మురికివాడల స్థానంలో భారీ భవనాలు వస్తే విదేశీయులు చూడడానికి వచ్చే ఆ రియాలిటీ ఉండకపోవచ్చు. ఏదేమైనా ఇన్నాళ్ళు పేదరికానికి చిరునామాగా ఉన్న ధారావి నేడు ఆత్మవిశ్వాసంతో ఆదాయాన్ని సృష్టిస్తోంది.